అందరికీ నమస్కారము. నేను ఈరోజు చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటంటే 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠమైన చదువు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు మీకు వివరించబోతున్నాను. అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి 2 వీడియోలను నేను మీకు ముందు అందివ్వడం జరిగింది. అందులో పాఠ్యం యొక్క పరిచయము, నేపథ్యము, కవి పరిచయము, పాఠ్యభాగ వివరాలు, ప్రవేశిక మొదలైనటువంటి అంశాలను అందులో చూసాము. అయితే ఈరోజు ఈ వీడియోలో పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఈ పాఠ్యాంశంలో కమలాకరుడు అనేటువంటి అవివేకి, చదువుపైన ఆసక్తి శ్రద్ధ లేనటువంటి అవివేకి అయినటువంటి కమలాకరుని యొక్క కథ ఇందులో ఉంటుంది. అతని యొక్క తండ్రి త్రివిక్రముడు తన కొడుకు అవివేకి అయి తెలివి లేనివాడై చదువుపైన ఆసక్తి లేకుండా ఉండడాన్ని చూసి అతన్ని మందలించాలనేటువంటి ఉద్దేశంతో అతనికి విద్య యొక్క గొప్పతనాన్ని, విద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ అతనిలో మార్పు తీర్చడానికి ప్రయత్నం చేసేటువంటి అంశాన్ని మనకు పాఠ్యాంశంగా ఇచ్చారు. అయితే త్రివిక్రముడు ఉజ్జయిని రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి భోజరాజు యొక్క ఆస్థాన పురోహితుడు అనమాట. అయితే ఇంకా పాఠంలోకి వెళ్ళినట్లయితే చూడండి. బట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు, అప్పురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకి కలడు. ఏంటి ఇక్కడ? భోజరాజు, ఉజ్జయిని రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి భోజరాజు యొక్క మంత్రి బట్టి. సైన్యపాలి అంటే సైన్యాన్ని చూసుకునేవాడు, సైన్యాన్ని పాలించేవాడు, సైన్యంకు సంబంధించినటువంటి అన్ని విషయాలను చూసుకునేటువంటి వాడు. సేన అన్నమాట, సేనా నాయకుడు అంటే సైన్యానికి నాయకుడైనటువంటి గోవిందచంద్రుడు ఉన్నాడు. అట్లానే పురోహితుడు త్రివిక్రముడు. ఆ త్రివిక్రమునికి ఆత్మజుండగు అంటే కుమారుడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి కుమారుడు కమలాకరుడు అనేటువంటి పేరు గల కొడుకు ఉంటాడు. అతడు అవివేకి అంటే తెలివి లేనటువంటి వాడు, విద్య పైన ఆసక్తి లేనివాడు, వివేకం లేనటువంటి ఒక కుమారుడు అతనికి ఉంటాడు త్రివిక్రమునికి. ఆ కమలాకర సాదృశ్యముగా జడాశయుడై నన్ శోకము మది బొదలంగా వివేకము పుట్టింప తండ్రి వెరుపున దూరెన్. ఇంకా అప్పుడు ఆ త్రివిక్రముడు ఏం చేస్తాడు? ఆ కమలాకర సాదృశ్యముగా, మరి ఆ అవివేకి అయినటువంటి ఆ కమలాకరుడు ఎలాంటి వాడంటే కమలాకరము అంటే జలాశయం. కమలాకరం అంటే జలాశయము, కొలను, సరస్సు అని చెప్పొచ్చు. ఆ కమలాకరం లాగా సాదృశ్యముగా అంటే సమానముగా, ఆ కమలాకరంతో అంటే ఆ కొలనుతో, ఆ సరస్సుతో సమానమైనటువంటి జడాశయుడై అంటే స్తబ్దత, ఎలాంటి చలనం లేకుండా స్తబ్దంగా. కమలాకరము అయితే అంటే కొలను అయితే ఎలా ఉంటుందో ఆ కమలాకరుని యొక్క మనస్సు కూడా అట్లానే జడాశుడై స్తబ్దత, ఎలాంటి చలనం లేకుండా ఉంటాడు. నన్ శోకము మది పొదలంగా, అది చూసినటువంటి త్రివిక్రముడికి మనసులో శోకము కలుగుతుంది, ఎంతో బాధ కలుగుతుంది. వివేకము పుట్టింప తండ్రి వెరుపున దూరెన్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి జడాశయుడైనటువంటి తన కుమారునిని ఎలాగైనా అతనిలో వివేకాన్ని అంటే అతనిలో జ్ఞానమును కలిగించాలనే ఉద్దేశంతో అతన్ని మందలించాలని చూస్తాడు. తన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలుకుతాడు. ఎలా పలుకుతాడు చూడండి. చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడం ప్రియము నేరపడరేని, చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుండు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. ఏమంటున్నాడు? చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడం ప్రియము నెరపడనే పని, చదువులు గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. ఏమంటున్నాడు? కమలాకరుడు ఒకానొక సమయంలో చదువు పైన ఆసక్తి లేకుండా శ్రద్ధ లేకుండా ఉన్నటువంటి కమలాకరుని చూసి త్రివిక్రముడు అతనిలో మార్పు తీసుకురావాలని మందలిస్తాడు. ఏమని చెప్తాడు చూడండి. చుట్టములకు తల్లిదండ్రులకు ఎట్టి ప్రియం నెరపనేడ పని చదువులు అంటే చుట్టాలకు అంటే బంధువులకు, తల్లిదండ్రులకు, ఎట్టి ఎడం అంటే ఎలాంటి ప్రియము లేనటువంటి, ఎట్టి ఎడం ప్రియం నెడపడేని అంటే ఎలాంటి ప్రియము ఆనందము కలిగించని, నెరపడేని అంటే ఆనందం కలిగించలేని, ఎట్లప్పుడు కూడా అంటే చుట్టాలకు తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఎలాంటి ఆనందాన్ని కలిగించని
చేయనటువంటి ఆనందాన్ని ఇవ్వనటువంటి చదువులు గట్టిగా నెరపని పుత్రుడు. గట్టిగా అంటే పటిష్టముగా, గట్టిగా అంటే పటిష్టముగా చదువని పుత్రుడు. పుట్టుట కులముకు తెగులు వంటిది. అలాంటి పుత్రుడు జన్మించడం అనేటువంటిది కులానికి అంటే వంశానికి తెగులు అంటే చీడ పట్టినట్టు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనం చదివేటువంటి చదువులు చుట్టాలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి చదువులు చదువుకోవాలి. అలా చదవనప్పుడు, ఆ విధంగా చేయనప్పుడు, అలాంటి పటిష్టమైనటువంటి చదువులు చదవనప్పుడు ఆ పుట్టినటువంటి ఆ పుత్రుడు కానీ ఎవరైనా ఆ కులానికి అంటే వంశానికి తెగులు వంటి వాళ్ళు, చీడ పట్టినటువంటి వాళ్ళు అని చెప్తారనమాట. అంటే దీని అర్థం ఏంటి? చదువుకోని వాళ్ళను ఎవరు కూడా ఇష్టపడరు, ఎప్పుడు కూడా ఇష్టపడరనమాట. చుట్టాలైనా కానీ తల్లిదండ్రులైనా ఎవరు కూడా ఇష్టం చెయ్యరు. కాబట్టి మంచి చదువులు చదువుకోవాలి అని త్రివిక్రముడు అతనికి చెప్పడంలో ఆ ఉద్దేశం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. విను ముత్తమమగు పుట్టువు కనుపట్టెడు నట్టి రూపు గల మోదుగా పువ్వును మూర్ఖుండును ప్రబలలేడు వనమున భవనమున తగిన వాసన గలదే. ఇంకేమంటున్నాడు? విను ఉత్తమ మగు పుట్టువు అంటే చూడు నాయన, ఉత్తమ మగు పుట్టువు అంటే ఉత్తమమైనటువంటి పుట్టుక అంటే చాలా గొప్పదైనటువంటి పుట్టుక. కనుపట్టెడు అట్టి రూపు గల, కనుపట్టెడు అంటే చాలా మిక్కిలి గొప్ప అందమైన రూపము గల, రూపం ఉన్నప్పటికీ రూపం గల మోదుగ పువ్వు అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు అంటే తెలుసు, తెల్లగా ఉంటుంది, అది చాలా అందమైనటువంటి పువ్వు అన్నమాట. పువ్వును మూర్ఖుండు ప్రబలెడు, మూర్ఖుడు అంటే అజ్ఞాని అడవిలోన వనములోన, మూర్ఖుండు ప్రబలెను వనమున భవనమున తగిన వాసన గలదే. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? ఎంత ఉత్తమమైన పుట్టుక ఉన్నప్పటికీ, ఎంత ఉత్తమమైన వంశంలో పుట్టిన కానీ, ఎంత గొప్పగా జన్మ ఉన్నా కానీ, ఎంతమైన అందమైన రూపం ఉన్నా కానీ, మోదుగ పువ్వు అంటే మొగలి పువ్వు చూడడానికి అందంగానే ఉంటుంది కానీ ఎలాంటి సువాసన లేనటువంటిదిగా వనంలో వృధాగా ఉంటుందన్నమాట. అట్లానే ఎలాంటి చదువులు ఎంతమైన అందమైన రూపం ఉన్నా, ఎంతమైన అందమైన పుట్టుగా ఉన్నా కూడా చదువు లేకపోతే మూర్ఖుడు అంటే తెలివి లేనివాడు, అజ్ఞాని. అడవిలో అయితే ఎలాగైతే మోగిలి పువ్వు దేనికి పనికి రాకుండా వాసన లేకుండా ఉంటుందో, అట్లానే చదువు లేనటువంటి మూర్ఖుడైనటువంటి అజ్ఞాని అయినటువంటి వాళ్ళు భవనమున అంటే అర్థం ఏంటి? ఇంట్లో ఎలాంటి గొప్పదనము ఎలాంటి విలువ లేకుండా ఉంటారు అని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఎంత పెద్ద గొప్ప పుట్టుక ఉన్నా కానీ, ఎంత అందమైన రూపంగా ఉన్నా కానీ చదువు లేకపోతే మొగలి పువ్వులాగా అడవిలో పుట్టేటువంటి అందమైన మొగలి పువ్వుకు అందంగా ఉన్న వాసన అనేటువంటిది అసలు ఉండదు. కాబట్టి అలానే వృధా అయిపోతుంది, ఎలాంటి విలువ అనేటువంటిది ఉండదు అని చెప్పడం ఈ పద్యం యొక్క ఉద్దేశం. అర్థమైంది అందరికి కూడా? ఇది అతడు త్రివిక్రముడు కమలాకరునికి చెప్తున్నటువంటి హితబోధలో ఉన్నటువంటి కొన్ని అంశాలు. తర్వాత ఇంకా చూసినట్టయితే ఇంకా మంచి విషయాలు చెప్తాడు అతడికి. చదువు యొక్క విలువ, చదువుకుంటే ఏమవుతుంది, చదువుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి ఇంకా విషయాలు అతడికి, ఇంకా మంచి మంచి గుణాలు, మంచి మంచి విలువలు తెలియజేస్తాడు. చూడండి అవేంటియో. తర్వాత పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు సర్వావశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనదనమెప్పుడున్. ఇంకేమంటున్నాడు? పరులకు సోదరులకు భూవరులకు అంటే విద్య అనేటువంటిది పరులకు అంటే ఇతరులకు, సోదరులకు అంటే అన్నదమ్ములకు, భూవరులకు అంటే రాజులకు, కొనరాదు అంటే తీసుకోవడానికి వీలు లేనటువంటిది, సర్వావశ్యము అంటే అంతా కూడా సమస్తము కూడా మనం చదువుకున్నటువంటి విద్య మొత్తము కూడా సర్వావశ్యము తానెవ్వరికి ఇచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు. కాబట్టి మొత్తం కూడా సర్వం కూడా మన ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి మన ఆధీనంలో ఉన్నటువంటి విద్యను ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఎవరికైనా పంచామనుకోండి, ఎవరికైనా చెప్పామనుకోండి, అది కోటి రెట్లు పెరుగుతుంది, వృద్ధి చెందుతుందే తప్ప ఎప్పుడు కూడా తరగదు. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటిది
సంపద విద్య. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, మనం చదువుకున్నటువంటి చదువును మన నుంచి ఎవరు వేరు చేయలేరు, పరులకు ఇవ్వలేము, తర్వాత అన్నదమ్ములు తీసుకోలేరు, రాజులు తీసుకోలేరు. ఎప్పుడు కూడా మొత్తం సమస్తం మనం చదువుకున్న చదువంతా కూడా మన ఆధీనంలోనే ఉంటుంది. మనం ఎవరికైనా పంచి ఇచ్చామనుకో, ఎవరికైనా చెప్పామనుకో, అది కోటి రెట్లు వృద్ధి చెందుతుందే తప్ప తగ్గదు. అలాంటి గొప్పదైనటువంటిది విద్య, సంపద అన్నమాట. ధనం ఎప్పుడు అంటే గొప్ప సంపద మనకి విద్య అన్నమాట. అర్థమైందా? తర్వాత పద్యం చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడో. పరభూమికి జనుచో తస్కరులకు నగపడదు, వ్రేగుగా తెచ్చుట నెవ్వరినైనా హితుల చేయును ధరిలో మరి విద్యబోల ధనములు గలవే. ఇంకేమంటున్నాడు, పరభూమికి జనుచో. పరభూమికి అంటే మనం విదేశాలకు, ఎక్కడైనా మన దేశమే కాకుండా విదేశాలకు జనుచో అంటే వెళ్ళినప్పుడు, తస్కరులకు నగపడదు అంటే దూర ప్రయాణాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు దొంగలు దోచుకోవడానికి కనిపించదు. తస్కరులు అంటే దొంగలు, దొంగలకు కనిపించదు. వ్రేగుగా తెచ్చుట అంటే భారంగా కూడా మనకి అనిపించదు. ఇప్పుడు చూడండి, విదేశాలకు మనం దూర ప్రాంతాలకు వెళ్తున్నాం అనుకోండి, మనకు కావాల్సిన అన్ని వస్తువులను లగేజ్ని తీసుకొని వెళ్తాం కదా, కానీ మళ్ళీ అట్లా అదేంటి బరువుగా ఉంటుంది, మోసుకొని వెళ్ళవలసి వస్తుంది. అంతేకాకుండా దొంగలు ఎవరైనా కనిపించింది అనుకొని దోసుకోవడే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ విద్య అలాంటిది కాదు. పరభూమికి అంటే విదేశాలకు వెళ్తున్నప్పుడు మనకి తస్కర్లకు కనిపించదు మన దగ్గర ఉన్న విద్య. అట్లాగే మనకు భారం కూడా అనిపించదు అనమాట. ఎవరినైనా హితుల చేయును అంటే ఎలాంటి వారినైనా కూడా మంచిగా చేస్తుంది. అంటే ఎవరినైనా కూడా మంచిగా మార్చేటువంటిది విద్య. ధరలో మరి విద్య బోల ధనములు గలవే. ధరలో అంటే ఈ భూమి పైన మరి విద్య బోల అంటే విద్య వల్ల చదువులాగా, చదువును పోలినటువంటి ధనములు గలవే. ధనములు ఉన్నాయా అంటే లేవు అని అర్థం. కాబట్టి గొప్పదైనటువంటిది విద్య. విద్యకు మించినటువంటి ధనము ఈ భూమి పైన లేదు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా త్రివిక్రముడు కమలాకరుడికి ఎన్నో మంచి విషయాలను చెప్తూ ఉంటాడు. అతనిలో మార్పు తీసుకురావడానికి ఇలాంటి గొప్ప విషయాలను చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడో చూడండి. ఇవే కాకుండా ఇంకా చెప్తున్నాడు, అతనిలో మార్పు తీసుకురావడానికి ఇంకా ఎన్నో విషయాలను చెప్తున్నాడు. చూడండి, గద్యము పద్యము బెనుప గైకొనుటొండే, ధ్రువా ప్రబంధం సంయుక్తు దౌడుట నొండే, మృదు భాషల ప్రొద్దులు పుచ్చుటొండే, లోకోద్యమ లక్షణం బెరుంగుటొండే, కడున్ భజించుగాక ఏ విద్యలు నెరడేని పశువే యగు కాదే గణించి చూచినన్. ఇంకా ఏం చెప్తున్నాడు, గద్యము పద్యము బెనుప గైకొనుటొండే. గద్యము అంటే వాక్య రూపంలో రాసేటువంటిది అన్నమాట. గద్యము అంటే గద్య కావ్యాలను రాసిన, పద్య కావ్యాలను అంటే పద్యాలకు సంబంధించిన పుస్తకాలు, కావ్యాలంటే ఏంటి, గ్రంథాలు పుస్తకాలు రాసిన కూడా బెనుపన్ గైకొనుటొండే. కాబట్టి అతిశయంగా అంటే ఎక్కువగా అతిశయించినట్లుగా గ్రహించవలెను. లేదా అంటే ఏంటి, మనిషి అన్నవాడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. గద్యమో పద్యమో అంటే గద్య కావ్యాలు, గద్యానికి సంబంధించిన గ్రంథాలను, పద్యాలకు సంబంధించిన పుస్తకాలను అతిశయించినట్లుగా గ్రహించవలెను అంటే అర్థం ఏంటి, తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు, ధ్రువా ప్రబంధము అంటే సంగీత సాహిత్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సంగీతానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించినటువంటి జ్ఞానము, అవగాహన కలిగి ఉండాలి. ప్రబంధు డౌటర్ ఉండే అంటే ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా మృదు భాషలన్ ప్రొద్దులు పుచ్చుటొండే, మంచి మాటలు మాట్లాడుతూ కాలం వెళ్ళబుచ్చడాన్ని, కాలం గడపడం. లేదా లోకోద్యమ లక్షణం బెరుంగుటొండే, కాబట్టి లోకోన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయడము. పెరుగన్ అంటే పొందాలి. లేదా కడున్ మిక్కిలి లోకోద్యమ లక్షణం పెరుగుటొండే, కడున్ భుజించుగాక. కడున్ అంటే లేక, భజించుగాక అంటే మిక్కిలి సేవించినప్పటికీ విద్యలు నెరడేని పశువే యగు కాదే గణించి చూసినన్. ఆ విధంగా విద్యలు పొందకపోయినట్లయితే
ఇంకా పొందకపోయినట్లయితే ఏమవుతుంది, లెక్కించి చూసినా అతడు పశువే అవుతాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి ఇక్కడ, మనిషి అన్నవాడు గద్యమో పద్యమో గద్యంకి సంబంధించిన కావ్యాలు, పద్యం సంబంధించిన పుస్తకాలు ఏవైనా అతిశయంగా అంటే ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే సంగీత సాహిత్య జ్ఞానాన్నైనా పొందడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మృదు భాషలు, మంచి మాటలు మాట్లాడుతూ, మంచి భాష మాట్లాడుతూ, మంచి మాటలతో సమయాన్ని కాలాన్ని గడుపుతూ ఉండాలి. లేకపోతే లోకానికి సంబంధించినటువంటి లోకాన్ని తెలుసుకునే లోకజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ఏదైనా చేస్తూ ఉండాలి. లేకపోతే అలా కాకుండా ఎంత సేవించినప్పటికీ అంటే ఎలాంటి సేవలు చేసినప్పటికీ కూడా, ఏమి చేసినప్పటికీ కూడా విద్యలు పొందకపోతే అర్థమైందా అంటే ఇవన్నీ కాకుండా ఎలాంటి గొప్ప సేవ చేసినా కూడా విద్య లేని వాడిని పశువుతోటే సమానంగా చూస్తారన్నమాట. అంటే అర్థం ఏంటి, చదువుకు సంబంధించిన పద్యమో గద్యమో తెలుసుకోవడమో, లేకపోతే మంచి మాటలు మాట్లాడుతూ సమయాన్ని గడపడమో, లేకపోతే సంగీత సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపడమో, లేకపోతే లోకజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయడమో చేయాలి తప్ప, అలా చేయకుండా ఎన్ని సేవలు చేసినప్పటికీ, ఎంత సేవ చేసినప్పటికీ కూడా అతన్ని ఏమంటాడు, పశువుతోనే లెక్క చేస్తారు. పశువు గణించి చూస్తే అంటే ఏంటి, లెక్క చేసి చూస్తే పశువే అని చెప్తారనమాట. పశువుతో సమానంగా చూస్తారు. అంటే ఇవన్నీ ఏది రాకపోతే మనిషి ఎంత సేవ చేసినా, ఎంత పని చేసినా ఏం లాభం. కాబట్టి పశువుతో సమానంగా చూడడం జరుగుతుంది. ఇది ఈ పద్యం యొక్క అర్థం. ఇంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు చూడండి, అతనికి నీతి బోధన ఇంకా చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఈ పద్యము మనము కంఠస్థం చేయవలసినటువంటి పద్యము. ఇది చుక్క పద్యం కాబట్టి దీని ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయవలసిన అవసరము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. సంగీతంబు కవిత్వతత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వంద్వములేని ఎద్దు తడన్ జల్లున్ తృణం పాతడ యంగీకారంబు నమేయడాపసుల భాగ్యం విచ్చుటన్ గల్గుటన్. అర్థమైందా? ఇంకేమంటున్నాడు, సంగీతం కవిత్వ తత్వమును అంటే సంగీతము లేకపోతే కవిత్వ తత్వం అంటే కవిత్వంలో ఉన్నటువంటి సారాంశాన్ని, కవిత్వంలో ఉన్నటువంటి విలువలను, సౌజన్యంబు భావంబు అంటే మంచితనము, మంచి మనసు. సౌజన్యం అంటే మంచితనము, భావం అంటే మంచి మనసు. సత్సాంగత్యము అంటే సజ్జనులతో, మంచి వాళ్ళతో స్నేహము చేయడము. సత్సాంగత్యము అంటే మంచి వాళ్ళతో సహవాసం చేయడము, స్నేహం చేయడము. నెరుంగడేని అంటే తెలియకపోయినట్లయితే, తెలుసుకోనట్లయితే, భువిని ఆశ్చర్యంబుగా అంటే ఈ భూమిపైన ఆశ్చర్యం పొందే విధంగా, అంటే భూమే ఆశ్చర్యం పొందే విధంగా, భూమి మీద ఉన్నటువంటి అందరూ ఆశ్చర్యం పొందే విధంగా, వాలమున్ శృంగదందము లేని, వాలము అంటే తోక, వాలం అంటే ఏంటి, తోక. శృంగము అంటే కొమ్ములు, శృంగద్వంద్వము అంటే ద్వంద్వం అంటే రెండు, శృంగద్వంద్వం అంటే రెండు కొమ్ములు, తోక లేనటువంటి ఎద్దు తడన్ చెల్లు దృణంబునన్. కాబట్టి ఎత్తతడన్ అంటే అతన్ని ఎద్దులాగా చూస్తారు. అంటే అర్థం ఏంటి, సంగీతంలో ఉన్నటువంటి, సంగీతానికి సంబంధించి కవిత్వ తత్వము అంటే కవిత్వంలో ఉన్నటువంటి అంశాలను, కవిత్వంలో ఉన్నటువంటి సారాన్ని, కవిత్వంలో ఉన్నటువంటి విలువలను తెలుసుకోకుండా, సౌజన్యము మంచి మనసు, మంచితనము, మంచి మనసు లేనటువంటి మంచి వాళ్ళతో, సజ్జనులతో స్నేహం, సహవాసం చేయడం తెలియనటువంటి వాడిని రెండు కొమ్ములు, తోక లేనటువంటి ఎద్దు అంటారు. చెల్లున్ తృణము పాతడి అంగీకారంబున మేయడాపసుల భాగ్యం విచ్చటన్ కలుగటన్. ఇంకేమంటున్నారు, ఆ విధంగా రెండు కొమ్ములు, తోక లేనటువంటి అటు ఇటు చెల్లున్ అంటే అటు ఇటు తిరిగాడేటువంటి ఎద్దు అంటారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ తృణంబు గడ్డిని మేయడు అంటే గడ్డిని మేయడము ఆ పశువులకు, ఆ పశువుల భాగ్యం అంటే ఏంటి, పశువు ప్రకృతి వికృతులు అనమాట. పశువు
అర్థమైందా? కాబట్టి ఆ పశువులు భాగ్యంగా అంటే అదృష్టంగా భావిస్తాయంట, తమ అదృష్టము అనుకుంటాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి? కవిత్వము, సంగీతము, మంచితనము, మంచి మనసు, సత్సాంగత్యము, మంచి వాళ్ళతో స్నేహం చేయనటువంటి వ్యక్తిని, మనిషిని ఈ భూమి ఆశ్చర్యంగా, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యంగా ఏమనుకుంటారు? ఎద్దు కొమ్ములు తోక లేనటువంటి ఎద్దు, అటు ఇటు తిరిగాడేటువంటి ఎద్దు అని అనుకుంటారు. అంతేకాకుండా పశువులు ఏమనుకుంటాయి? అతడు ఎద్దులాంటి అతడు గడ్డి మేయకపోవడము, గడ్డి తినకపోవడం మా అదృష్టము అని పశువులు భావిస్తాయంట. అంటే ఈ పద్యం చివరిగా మనకు ఒక మాట ఏం చెప్తుంది? చదువు రాని వాడిని పశువుతో సమానంగా చూస్తారని ఒక్క వాక్యంలో ఈ పద్యం మనకు చెప్తుంది అనమాట. విద్య లేని వాడు వింత పశువు అంటారు కదా, అట్లా ఈ పద్యం మనకు అదే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అర్థమైంది అందరు కూడా? ఈ పద్యాన్ని మరి ఒకసారి చూద్దాము. సంగీతంబు కవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వంద్వములేని ఎద్దు తడన్ చెల్లున్ తృణ పాతడ అంగీకారంబున మేయడాపసుల భాగ్యం విచ్చటన్ గల్గుటన్ అని అంటున్నాడు అనమాట. కాబట్టి చదువు రాని వాడిని పశువుతో సమానంగా చూస్తారు నాయన. కాబట్టి చదువుకోవాలి. గొప్ప గొప్ప చదువులు చదివినప్పుడే విలువ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే పశువుతో సమానంగా చూస్తారు. కాబట్టి చదువుకో నాయన అని త్రివిక్రముడు కమలాకరునికి చెప్తున్నాడనమాట. అర్థమైందా? ఇంకా ఏం హితబోధ, ఇంకా మంచి గుణాలు, ఇంకా మంచి విలువలు చదువుకు అనే ఆ చదువు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఇంకా మంచి విలువలు ఏం చెప్తున్నాడో చూడండి. అనుచు నెగ్గించిన నా కమలాకరుండభిమాని అయి తన యాత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్తము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి యొక్క యోర చంద్రకేతుండను సంజ్ఞ బరంగునుత్తమ ద్విజు గొల్చియుండగా ఆతండు క్రమముగా సిద్ధ సారస్వతంబు కరుణ నొసంగిన నతడు సంగంబుగాగా 4 వేదములను కావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి. ఇప్పుడు చూడండి, కమలాకరుడు దారిలో పడ్డాడు. ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. ఎవరు? త్రివిక్రముడు తన కొడుకుకి విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తూనే అతడిలో మార్పు తీసుకురావడానికి సున్నితంగా మెత్తగా అతన్ని మందలించడం జరిగింది. కాబట్టి విద్య అనేటువంటిది మనకు దొంగలు దోచుకోలేరు, అన్నదమ్ములు ఎత్తుకుపోరు, పరులు ఎత్తుకుపోరు, తర్వాత రాజులు లాక్కోరు, ఎప్పుడు కూడా మన అధీనంలో ఉంటుంది అలాంటి గొప్ప విద్య. అంతేకాకుండా చదువుకోకపోతే తల్లిదండ్రులు, చుట్టాలు ఎవరు కూడా ఇష్టపడినటువంటి చదువులు చదువుకోకపోతే ఎప్పుడు కూడా కులానికి పట్టినటువంటి చీడ పురుగు అని హేళన చేస్తారు. అంతేకాకుండా ఎంత ఉత్తమమైన గొప్ప వంశంలో పుట్టినా కూడా, ఎంత అందమైన రూపం కలిగి ఉన్నా కూడా చదువు లేకపోతే అడవిలో ఉన్నటువంటి మోదుగ పువ్వు అంటే మొగలి పువ్వుతో సమానంగా, ఎలాంటి సువాసన లేనటువంటి మొగలి పువ్వుతో సమానమైనటువంటి విలువ ఉంటుంది. అంటే ఏంటి? ఎలాంటి విలువ లేకుండా, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకో నాయన అని చెప్తున్నాడు. అంతేకాకుండా మనం విదేశాలకు వెళ్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విద్యను ఎవరు దోచుకోరు, దొంగలు దోచుకోరు, ఎవరికి కనిపించదు. అంతేకాకుండా మనం వెళ్ళేటప్పుడు అది మనకు భారం అని కూడా అనిపించదు. అలాంటి గొప్పది ఈ భూమిపైన విద్య అంటే విద్యనుతో పోల్చుకునేటువంటి, విద్యతో పోలినటువంటి ధనము ఈ ప్రపంచంలోనే లేదు నాయన. కాబట్టి చక్కగా చదువుకో అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు? గద్యమో పద్యమో ఏదో తెలుసుకుంటూ ఉండాలి, లేకపోతే సంగీత సాహిత్యంలోనైనా దాని యొక్క విలువను తెలుసుకోవాలి, లేకపోతే మంచి మాటలతోనైనా సమయాన్ని గడపాలి, లేకపోతే లోకజ్ఞానాన్ని తెలుసుకోవడానికైనా కూడా ప్రయత్నం చేయాలి. లేకపోతే అలా చేయకుండా ఊరికే ఉన్నటువంటి వాడిని పశువుతో సమానంగా చూస్తారు. కాబట్టి ఏదో ఒకటి చదువుకు సంబంధించినటువంటి వ్యాపకాన్ని పెట్టుకోవడము మంచిది అని త్రివిక్రముడు కమలాకరునికి చెప్తున్నాడు. అంతేకాకుండా సంగీతానికి సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలి, లేకపోతే మంచితనము కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి,
కాబట్టి సజ్జనులతో మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయనటువంటి వాడిని భూమిపైన ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఏమంటారంటే తోక లేనటువంటి 2 కొమ్ములు లేనటువంటి ఎద్దులాగా అటు ఇటు తిరుగాడుతున్నాడు అని హేళన చేస్తారు. అంతేకాకుండా పశువులు అతడు మనిషి అయినా కూడా మాలాగా 2 కొమ్ములు తోక ఉన్నటువంటి ఒక ఎద్దులాగా తిరుగుతున్నాడు, కానీ మేము తినేటువంటి గడ్డిని తినడం లేదు, అది మా అదృష్టము అని పశువులు కూడా అతన్ని ఏలన చేస్తాయంట. కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కమలాకరులో మరి మార్పు రావాలి కదా. వచ్చిందనుకుంటున్నారా? వచ్చింది అతనిలో మార్పు. ఇన్ని విషయాలు, ఇన్ని గొప్ప గొప్ప చదువుకు సంబంధించినటువంటి ఇన్ని విషయాలు విన్న తర్వాత, ఇన్ని మంచి మాటలు విన్న తర్వాత అతనిలో కమలాకరునితో గొప్ప మార్పు అనేటువంటిది వచ్చింది. అతడు ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి. ఇన్ని విధాలుగా వాళ్ళ నాన్న అతన్ని శుతిమెత్తగా మందలించడం వలన అతనిలో ఎంతో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అతడు ఏం ఆలోచిస్తున్నాడో మనకి ఈ పద్యంలో చూద్దాం. అనుచు నెగ్గించిన కమలాకరుండభిమాని అయి తన ఆత్మలో విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్తము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి ఒక యోర చంద్రకేతుండను సంజ్ఞబరంగునుత్తమ ద్విజు కొల్చియుండగా ఆతండు క్రమముగా సిద్ధ సారస్వతంబు. ఆ విధంగా పలుకుచున్నా అంటే వాళ్ళ నాన్న ఏమన్నాడు? మందలిస్తున్నాడు ప్లస్ వ్యంగ్యంగా, వెటకారంగా, నేను పశువులాగా, చదువుకోకపోతే నేను పశువులాగా చూస్తారు, గడ్డి తినకపోవడం మా అదృష్టం అని పశువులు భావిస్తాయి, కాబట్టి చుట్టాలు ఎవ్వరు కూడా నిన్ను ఇష్టపడరు అని మెత్తగా చెప్తూనే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్న. హేళనగా కొంచెం మాట్లాడడం వలన కమలాకరుడు ఎంతో అభిమానంతో కాబట్టి ఎంతో అభిమానం మనసులో మెదిలి తన ఆత్మలో విద్యలు నేర్చి గాని వివేకినై గాని, కాబట్టి నాన్న నన్ను ఈ విధంగా మెత్తగానే నన్ను మందలిస్తున్నాడు, ప్లస్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి నేను ఎప్పటికైనా గొప్ప చదువులు నేర్చుకొని కానీ మంచి వివేకినై కానీ జనకు వ్రక్తము చూడననుచు. వ్రక్తము అంటే ముఖము. కాబట్టి ఇంత తిడుతున్నాడు నాన్న, ఇంత కోప్పడుతున్నాడు, చదువు ఇంత గొప్పదా, ఇంత గొప్ప విషయాలు చెప్పాడు, కాబట్టి అలాంటి గొప్ప చదువులు నేర్చుకొని నేను గొప్ప వివేకవంతుడినై కానీ నా తండ్రి యొక్క ముఖము చూడనని వెళ్ళిపోతాడనమాట. వెడలి కాశ్మీర దేశం కడకేగి అంటే కాశ్మీర దేశం యొక్క అక్కడికి సమీపాన్ని అంటే కాశ్మీర దేశం దగ్గరికి వెళ్ళి ఒర అంటే ఏంటి, ఒక చంద్రకేతుండను సంజ్ఞబరంగు. చంద్రకేతుండు అంటే చంద్రకేతుడు అనేటువంటి పేరు గల ఉత్తమ ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, అంటే ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుని కొల్చియుండగా అంటే అతడికి సేవలు చేసుకుంటూ ఆతండు క్రమముగా సిద్ధ సారస్వతంబు. ఆ విధంగా తనకు సేవలు చేస్తూ ఉండగా అతడు గొప్ప సిద్ధ సారస్వతం అంటే అర్థం ఏంటి? ప్రసిద్ధి చెందినటువంటి వాంగ్మయం అంటే ప్రసిద్ధమైనటువంటి చదువులు అనమాట. సారస్వతం అంటే చదువుకు సంబంధించిన గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి వాంగ్మయము ఏం చేస్తాడు? కరుణ నొసగిన నతడు సంగంబు కాగా, కరుణతో అంటే దయతో అనుగ్రహించగా 4 వేదములు, కావ్యములు, నాటకములు, దర్శనంబులు. 4 వేదాలు, కావ్యాలు, నాటకాలు, 6 దర్శనాలు, నీతి శాస్త్రాలు, తివిరి అంటే చదివి, తివిరి అంటే అర్థం ఏంటి ఇక్కడ? దివిరి అంటే చదివి, కలయ సంగీత సాహిత్యము అంటే మొత్తం సమస్తము ఉన్నటువంటి సంగీతము, సాహిత్యము, అన్ని కళలను నేర్చుకొని గొప్పవాడై వస్తాడనమాట. అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విశేషంబులను చూడం జరియించును. కాబట్టి ఆ విధంగా అన్ని విద్యలను నేర్చుకొని అభిజ్ఞుండై అంటే చాలా గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప పండితుడై, గురునానతి అంటే చంద్రకేతుడు గురువు కదా, అతని యొక్క ఆనతి, అతని యొక్క అనుమతితో తిరిగి దేశ విశేషంబులు చూడం చరించుచు. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞతో మొత్తం దేశ విదేశాలు అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని విశేషాలు చూడడానికి, తెలుసుకోవడానికి తిరుగుతూ ఉంటాడనమాట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే
తండ్రి మందలించినటువంటి తీరు ఎంతో మెత్తగా అతన్ని చదువు గురించినటువంటి చదువుకు సంబంధించిన గొప్ప విషయాలను చెప్తూనే అతడు మందలించాడు. కాబట్టి అంత అవివేకి అయినటువంటి కమలాకరుడు ఎలా ఉన్నాడు? మొదట జడాసేడి అన్నాడు, అంటే కొలనులాగా ఎలాంటి చలనము లేకుండా స్తబ్దంగా కదలకుండా ఉన్నటువంటి అతని యొక్క మేధస్సును, అంటే అతని యొక్క తెలివిని ఎంత చక్కగా తన మాటలతో మార్చాడో కదా. కాబట్టి అతడు తండ్రి చెప్పినటువంటి మాటలు విని అతడు చేసినటువంటి హితబోధను మనసులో తీసుకొని ఆలోచించి అతడు ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలను, ఆ మాటలను కూడా ఇతడు మనసుపైకి తీసుకొని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. నాన్న నన్ను ఇంత తిట్టాడు అంటే చదువు యొక్క గొప్పతనాన్ని నాకు తెలియజేశాడు. కాబట్టి అలాంటి గొప్ప చదువు నేర్చుకొని, గొప్ప విద్యలు నేర్చుకొని, మంచి వివేకినై, తెలివి గలవాడినై, మంచి జ్ఞానినై, కానీ వచ్చి నా తండ్రి గారి ముఖము చూడను అని ఛాలెంజ్ వేసుకొని వెళ్ళిపోతాడు. కాశ్మీర దేశానికి వెళ్ళి అక్కడ చంద్రకేతుండు అనేటువంటి పేరు గల ఉత్తమ ద్విజుడు, అంటే గొప్ప అయినటువంటి బ్రాహ్మణుడిని సేవలు చేసుకుంటూ ఉండగా, ఆ విధంగా కొన్ని రోజుల తరబడి సేవలు చేయగా అతని యొక్క మంచితనాన్ని గ్రహించి ఆ చంద్రకేతుడు అతనికి సిద్ధ సారస్వతం, అంటే మొత్తం చదువుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అతనికి బోధిస్తాడు. కరుణ నొసగిన అతడు కాబట్టి దయతో అతనికి అన్ని నేర్పిస్తాడు. 4 వేదాలు, కావ్యాలు, నాటకాలు, దర్శనములు, నీతి శాస్త్రం, సంగీత, సాహిత్య కళలు, సమస్త కళలన్నింటిని కూడా అతడు నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత అభిజ్ఞుడై, అంటే గొప్ప పండితుడై, గురువు అనుమతి తీసుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని విశేషాలను, అంటే లోకజ్ఞానం పొందడానికి చదువు నేర్చుకున్నాడు. ఇంకా లోకజ్ఞానం రావాలంటే ఏం చేయాలి? లోకాన్ని చూడాలి. కాబట్టి లోకమంతా కూడా, దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా గొప్ప పండితుడు అవుతాడనమాట. అర్థమైందా? కాబట్టి చదువు అనేటువంటిది మనిషినిలో ఎంతగానో మార్పు తెస్తుంది. చదువు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరము. చదువు ఎంతో గొప్పది అనేటువంటి విషయాన్ని మనకు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాము. అర్థమైంది అందరు కూడా? ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ పాఠాన్ని అందరూ కూడా చక్కగా విని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పాఠం మీరు చూసేటప్పుడు ఏంటి అంటే, మొదట 2 భాగాలు చూసిన తర్వాత ఈ పాఠాన్ని చూడండి, ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అందరికీ మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. వినండి, చూడండి. అందరికీ